ఒక టైం వచ్చింది, చెరుకు మిషన్లో చెరుకు గడ పెడతాను చూడు. చెరుకు మిషన్ తెలుసా మీకు? చూసారా ఎప్పుడన్నా? ఆ టైం వచ్చిందాక చెరుకు మిగిలిన చెరుకులతో కలిసి ఏంటకాయ బాగున్నావా, ఏందన్నా బాగున్నావా, ఏంది సంగతులు అనుకుంటా చట్టపట్టాలు వేసుకొని బాగానే ఉంటుంది. మనం పోయి నిలబడ్డప్పుడు ఇక దాని చేత పట్టుకుంటాడు, గుంపులోంచి లాగుతాడు బయటికి. అప్పటిదాకా అది గుంపులో కలిసి ఉంటుంది, ఆడుతుంటుంది, పాడుతుంటుంది, ఏదో ఇక చెరుకు భాష దానికి ఉంటుంది కదా. దానికి ప్రాణం ఉంటే మనకు అర్థమైపోద్ది అది ఏమేమి మాట్లాడుతుందో. ఆ సమయం వచ్చినప్పుడు ఆ గుంపులో నుంచి లాగుతాడు బయటికి. రెండోది ఏం చేస్తాడు, ఇక మెల్లగా మిషన్లో పెడతాడు. ఒక్క రౌండ్ అయిద్ది. మిషన్లో పెట్టినప్పుడు నలిగిపోతుంటే ఆలేదు ఊలేదు, ఇక రసం దిగుతూ ఉంటుంది. ఆ దరికి తీస్తాడు. అమ్మయ్య, సగం అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఎట్లా వదిలేశాడులే అంటే మళ్ళీ తీసి ఈసారి మడత. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాం కాక. అంతకుముందేమో స్ట్రైట్, ఈసారి మడత పెట్టి డబల్ చేశా. కొద్ది గొప్ప ఉందనుకున్నాను, అది కూడా పోయిందిగా. ఇంకేముంది నా దగ్గర, ఇంకంతా అయిపోయింది. వామ్మో 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 వామ్మ అంటే ఆ దరికి వచ్చింది మళ్ళా. అమ్మయ్య, ఇంకేదో అడుగు పొడుగు ఉందిలే, బతికిపోయాను అనుకొని కాస్త ఊపిరి తీసుకోగానే 2 మడతలు పెట్టిందని ఇప్పుడు 4 మడతలు పెడతాడు. మళ్ళీ ఇంకో రౌండ్ వేగిన 4 అయింది, మళ్ళీ దాన్ని పెడతాడు. అంతటితో అయిపోయిందా? మొత్తం ఇక ఆఖరి బొట్టు వరకు ఆ రసం మొత్తం పిండి పిప్పిని పక్కన పడేసినట్టు ఆ సమయం వచ్చిందాకా నన్ను ఏనిచ్చాడు, డ్యాన్సులు ఎయ్యిరా ఎయ్యి ఏం కాదు, వెంటాడుతానే ఉన్నాడు, ఫాలో అవుతానే ఉన్నాడు. నన్నే కాదు, నిన్ను కూడా. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం పడే పాటలన్నీ పడనిచ్చాడు, అసలు ఏం పట్టనట్టే తిరిగాడు. ఆ సమయం వచ్చింది, ఇప్పుడు గుంపులోంచి బయటికి లాగాడు. ఇక చెరుగ్గడని కానీ సారం తీసినట్టు, రసం పెట్టినట్టు ఇక రెడీ చేశాడు. దీనికోసం ముందే ఎన్నో రకాల అనుభవాల్లో గుండా మనం ప్రయాణం చేయడానికి దేవుడు అనుమతిచ్చాడు. అందులో ముందే చెప్పాను, చేదైనవి కొన్ని, మధురమైనవి కొన్ని. వెరసి ఒక టైంకి వచ్చేటప్పటికి దేవుని సంఘము అనే ఇల్లు కట్టడానికి ఒక మేస్త్రి రెడీ